మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో గడిపే అవకాశం మనకు కల్పించారు. మరి ఆయన సన్నిధిలో నిత్యము నిలిచి ప్రేమపూర్వకమైన మాటల చేత వాక్యము చేత బలపడే అవకాశం దేవుడు మనకి కల్పించారు. అందును బట్టి దేవుని సన్నిధిలో మనం నిత్యం నిలుస్తున్న ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన తరమును బట్టి హృదయపూర్వకంగా మరొకసారి ప్రభుకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, భూమిని వృక్షాలను దేవుడు ముందే తయారు చేశాడు, సిద్ధం చేశాడు. సృష్టి క్రమంలో వాటిని కూడా కలుగజేశాడు. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం మనం చూస్తే దేవుడు ఆదాము నేలమంటి నుండి నిరూపించడానికి కంటే ముందే ప్రియులరా భూమిని, ఆకాశాన్ని, సమస్త వృక్షములన్నింటినీ కూడా దేవుడు ప్రియులరా నీటి బుగ్గలన్నింటినీ కూడా దేవుడు సృష్టించాడు. భూమిని సృష్టించాడు, ఆకాశ పక్షులను సృష్టించాడు, చెట్లను సృష్టించాడు, నేలను సృష్టించాడు, వృక్ష జాతులను సృష్టించాడు. అన్నిటిని కూడా జీవజాతులన్నిటిని కూడా ప్రియులారా జంతు వృక్షాలన్నింటిని కూడా దేవుడు కలుగజేశాడు, నోటి ద్వారా కలుగజేశాడు. ప్రియులారా, ఆదామును సృష్టి క్రమంలో మనం చూస్తే ఇవన్నీ సృష్టిస్తూ ఉన్నప్పుడు, చెట్లను సృష్టిస్తూ ఉన్నప్పుడు, ఇక పక్షులను సృష్టిస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా అంటే ఆ యొక్క జంతువులను సృష్టిస్తూ ఉన్నప్పుడు, నేలని, నీటిని, వీటన్నిటిని సృష్టిస్తూ ఉన్నప్పుడు మానవుడు లేడు. ఎందుకంటే నేలను సృష్టించడానికి మానవుడు లేడు. సృష్టించబడిన తర్వాతే ఈ యొక్క చెట్లు వచ్చి అన్ని కూడా నిర్మించబడ్డ అన్ని కూడా వచ్చాయి. తర్వాత అంతా ప్రియులారా ఇవన్నీ అయిన తర్వాత మానవుడిని 6వ రోజున దేవుడు కలుగజేశాడు. ఈ 6వ రోజున కలుగజేసిన మానవుడు ఈ యొక్క ఏదైనా వనంలోనే తయారు చేయబడ్డా లేక ఏదైనా వనము బయట ఈ భూమి మీదే తయారు చేయబడ్డా అనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉన్న ఏదైనా వనంలో లేము, గెంటు వేయబడిన భూమి మీద ఉన్నాం, ఏదైనా వనంలో ప్రియులారా లేము. ఇక్కడ గమనించుకుంటూ వెళ్దాం, వాక్యాన్ని వివరంగా తెలుసుకుంటూ మనం ముందు వెళ్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి జీవాత్మను వదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ప్రియులారా, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రము ద్వారా జీవవాయువును వదగా జీవాత్మను వదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, నేలమంటితో నరుని నిర్మించాడు. నేలమంటితో నరుణ్ణి దేవుడు నిర్మించాడు. ఈ నేల ఏ నేల అంటే ఏదైనా వనములో ఉన్నదా అంటే ప్రియులారా ఈ భూమి అంతా కూడా నేలతో నింపబడి ఉంది. అంటే ఏదైనా వనము, ఈ భూమి అన్ని ఒక చోటనే కలిగి ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో ఏదైనా తోట ఒక భాగం అంతే తప్ప ఈ ఏదైనా తోట వేరే భూమి మీద చేయలేదు. భూమి అంతా ఒకటే, నేలంతా ఒకటే. ఆ నేలలోనే ఏదైనా వనమును దేవుడు కొంచెంగా సిద్ధం చేశాడు, తూర్పున వేశాడు. ప్రియులారా, అయితే ఈ ఏదైనా వనంలోనే దేవుడు చేశాడా, ఏదైనా వనము బయట మానవుడిని చేశాడా అనే విషయాన్ని మనము ఈ విధంగా టాపిక్ గా మనం తెలుసుకుంటూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రం ద్వారా జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. నేలమంటితో అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రియులారా, మొదట దేవుడు భూమి మీద ఉన్న మంటితో ఆదామును ఒక నరుడిగా సృష్టించాడు. ప్రియులారా, తోటలో వేయటం మరియు ఆదామును ప్రవేశపెట్టడం అనేది ఒక సాధారణమైన ప్రక్రియగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటంటే ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులు ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అక్కడ ఉంచెను. విన్నారు కదా ప్రియులారా, వాక్యం ఇందాక దానికి ఇప్పుడు దానికి ఒక విషయము. అంటే మానవుడిని నేలమంటితో నిర్మించాడు. నిర్మించిన తరువాత ప్రియమైన దేవుని వాళ్ళరా తాను నిర్మించిన నరుణ్ణి ఏదోను తోటలో ఉంచెను. ప్రియులారా విన్నారా, ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అక్కడ ఉంచెను. మొదటి నేలమణితో మానవుడు తయారు చేసిన దేవుడు ఆ తయారు చేసిన నరుణ్ణి అనగా ఆదాముని, మానవుణ్ణి తోట వేసి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడైన యెహోవా తూర్పు నేదులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి అక్కడ ఉంచెను. తోట వేసి అనే కాడ ఒక కామం ఉంటుంది. అంటే ప్రియులారా మీరు జాగ్రత్తగా వినండి, ఆ తోట వేసి, ఆ తోట ముందుగానే ఉంది.
మానవుడిని చేయక మునిపే ఉంది. ఇక్కడ మానవుడిని తయారు చేసిన తర్వాత నువ్వు ఎక్కడ ఉండి కొంచెంసేపు నీ కొరకు నేను పెట్టడానికి నేను ఒక చోటకి వెళ్ళి అక్కడ ఒక తోట వేసి వస్తానని చెప్పేసి వేయలేదు. మానవుడిని చేయక మునిపే తోటని దేవుడు వేసాడు, ఆ తోటలోనే తీసుకెళ్ళాడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్య క్రమాన్ని గమనించుకుంటూ వెళ్తే దేవుడు ఏదెను అనే ప్రాంతంలో ఒక తోటను వేశాడు. ఏదైనా వనమంతా, ఏదైనా అనే దాంట్లో ఒక తోట వేశాడు. ఏదైనా వనమంతా ఒకటే కాదు ప్రియులారా. ఇక్కడేనండి ఇండియా అనేది ఒకటి ఉంది. ఇండియాలో మనకు ఒక భూమి ఉంది. ఇండియా అంతా మన భూమి అనుకోకూడదు. అలాగే ఏదెనులో ఒక తోట వేశాడు. ఏదైనా తోట అని వచ్చింది పేరు. ఏదెనులో వేసాడు కాబట్టి ఏదైనా తోట. మన ఇండియాలో ఉంది కాబట్టి మన భూమి మనం ఇండియా అని అంటాం, భారతదేశం అని పిలుస్తాం. కాబట్టి ఏదోన్లో ఒక తోట వేసాడు. తోట వేసిన తర్వాత తాను నిర్మించిన మానవుడిని తీసుకొచ్చి ఆ తోటలోకి ప్రవేశపెట్టాడు, ఎంటర్ చేశాడు. అంటే వెల్కమ్ చేసి వెల్కమ్ గా పాట పాడినట్టుగా వెల్కమ్ ఎలాగైతే ఆహ్వానిస్తారు అలాగే ఆహ్వానించినట్టుగా తాను వీళ్ళరా మొదట భూమి మీద తయారు చేయబడ్డాడు, నేల మీద తయారు చేయబడ్డాడు. ఆ నేల ఏంటది, ఎక్కడ తయారు చేయబడి అనేది మళ్ళీ ముగింపులో మీకు తెలియపరుస్తాను. ఆ నేల మరుగుడు, ఆ నేల ఏంటి, తయారు చేయబడిన నేల ఏంటి, ఆ భూమి ఏంటి, తర్వాత ఏదైనా వనంలో ఉన్న ఆయన ఏమయ్యాడు అనే విషయాన్ని తర్వాత మీకు తెలియపరుస్తాను. ముగింపులో వస్తాయి అన్ని కూడా. వాడు జాగ్రత్తగానండి. కాబట్టి నరుని తీసుకొచ్చి ఆ తోటలో దేవుడు ప్రవేశపెట్టాడంటే దాంట్లో ఆ తోటలోకి తీసుకొని పెట్టాడు. ప్రియులారా, ఒక విషయాన్ని గమనిస్తే ఇక్కడ దేవుడు ముందుగానే తోటను సిద్ధం చేసిన విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. తర్వాత ఆ తోటలోకి పెట్టడానికి మానవుడిని తయారు చేశాడు. అంటే ఒక తండ్రి తన బిడ్డ పుట్టడానికి ముందే ప్రియమైన దేవుని బిడ్డరా ఆ బిడ్డ కోసం ఒక అందమైన ఇల్లు ప్రియులారా ఎలాగైతే కట్టి ఉంచుతాడో, లేకపోతే ఇల్లు కట్టలేకపోవచ్చు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుగానే ఎలాగైతే మరి ఆ బిడ్డ కోసము తాను సిద్ధం చేసిన వాటిని ఎలాగైతే ఏర్పాటు చేసి ఉంచుతాడో, ప్రియమైన దేవుని వాళ్ళరా తాను పుట్టక మునిపే తన బిడ్డ కొరకు ఎలాగైతే సిద్ధం చేసి ఉంచుకుంటాడో ఒక తండ్రి, అలాగే దేవుడు కూడా ఆదామును సృష్టించడం కంటే ముందే రేపు నా బిడ్డలు పుట్టారంటే ఆ బిడ్డకి ఎలాంటి ఒక స్థలం కావాలి. నా తండ్రి అయితే నాకు స్థలం ఇవ్వలేదు, నా తండ్రి నాకు ఇల్లు కట్టలేకపోయాడు, మా అమ్మ ఎలా చూసుకోలేకపోయారు, తర్వాత నా బిడ్డలు పుట్టిన తర్వాత వారు అనాథలు అయిపోకూడదు, వారు కూడా నాకులాగా ఇళ్ళలో అద్దె కొంపల్లో ఉండకూడదు, కాబట్టి నాకంటూ ఒక స్థలం ఉండాలి, ఆ స్థలం నా బిడ్డలకి రేపొద్దున ఉపయోగపడాలి, నాకంటూ భూమి కావాలని చెప్పి ఎలాగైతే తండ్రి ముందే సిద్ధం చేసి పిల్లల కోసం ఉంచుతాడో అలాగా ప్రియులారా దేవుడికి సమస్తం ఆయనవే, ఆయనకి ఏం లేవని కాదు అన్నీ ఉన్నాయి కానీ సమస్తం ఆయనదే. కానీ ప్రియులారా మానవుడికి ఒక స్థలం కావాలి, మానవుడి కొరకు ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ మానవుడిని ఉంచడానికి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఏదైనా వనమును ఏదైనా తోటను వేశాడు. ఆ తోటలో ప్రవేశపెట్టడానికి ముందే సిద్ధం చేసుకుని ఎలాగైతే తండ్రి జాగ్రత్త పడతాడు అలాగా దేవుడు కూడా ఆ విధంగానే ముందే ఆదాము కొరకు వనమును ఏర్పాటు చేసి అక్కడ ఉంచడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా అందులో అవన్నీ కూడా ఫలవృక్షములన్నీ కూడా అన్ని కూడా మానవుడి కొరకే కానీ అవన్నీ వాటి కొరకు అందం కొరకు కాదు, అవన్నీ అందమైనను ఏమైనా అన్ని కూడా మానవుడి కొరకే దేవుడు అందంగా సిద్ధం చేసి ఉంచి ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించవలసింది అదే, ఆదాము జీవించడానికి కావలసిన సమస్త వృక్ష ఫలాలు ప్రియులరా నదుల్లో కూడిన ఏదైనా తోటను ప్రియులరా నదులతో కూడిన ఏదైనా తోటను ముందే ఒక అద్భుతమైన గృహంలో దేవుడు ఏర్పాటు చేసి సిద్ధం చేసి ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క తర్వాతే ఆదామును దాంట్లో ప్రవేశపెట్టాడు, దాంట్లోకి నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషుడి కంటే ముందే ఏదైనా తోట సిద్ధంగా ఉంది అనేది స్పష్టమైన బైబిల్ మనకు తెలియపరుస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా నేరుగా మన సమాధానం చెప్పుకోవాలంటే, నేరుగా మన వాక్యంలోకి వెళ్ళాలంటే దేవుడు ఆదాము సృష్టించి ఏదైనా తోటలో కూడా ప్రియులరా ఏదైనా తోటలో వేయలేదు. ఇక్కడ ఏదైనా తోటలో దేవుడు ఆదామును సృష్టించలేదు, ఆ యొక్క తోట వెలుపలేనే దేవుడు ఆదామును సృష్టించాడు. ఆ తర్వాతే ఆదాముని తోటలోకి తీసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా దీనికి బైబిల్లోని మనము స్పష్టమైన ఆధారాలు చాలా ఉన్నాయి, దానిని మనము గమనించుకుంటూ వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదికాండం 2వ అధ్యాయము జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విషయాలన్నీ మనకి బోధపడతాయి. గమనించుకుంటే వెళ్తుంటే మనకి ఆధారాలు మనకు దొరుకుతాయి. జాగ్రత్తగా ఆలకిద్దాం, ముందుకు వెళ్దాం. ఆదాము ఎక్కడ సృష్టించడం అనే పాయింట్ లో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ ఆదాము ఏదైనా వనంలో నా ఏదైనా వనం బయట దేవుడైన యెహోవా ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రం ద్వారా జీవవాయును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక ఇంకా ప్రియులరా తోట ప్రస్తావన అక్కడ కనపడలేదు మనకి. అంటే ఇక్కడ తోటలోనే వేస్తున్నారని చెప్పి మనం అనుకుంటారు, కొంతమంది పొరపాటు పడతారు అన్నమాట, తోట ప్రస్తావన లేదు కాబట్టి. అంటే మొదటి తోట తూర్పున ఏదో ఒక తోట వేసాడని చెప్పేసి దేవుడు ఆ యొక్క ఆదికాండం 1వ అధ్యాయంలో చెప్పాడు కాబట్టి ఇక ఆ తోటలోనే మానవుని తయారు చేసాడు అనుకుంటా ఉంటాం మనము. కాబట్టి ప్రియులారా ఇక్కడ తోట ప్రస్తావన లేదు. సాధారణంగా భూమి మీద ఉన్న
మంటితోనే మొదట ఆదామును దేవుడు తయారు చేశాడు. భూమి మీద ఉన్న మంటితోనే దేవుడు ఆదామును తయారు చేశాడు. తోట వేసి, ప్రత్యేకంగా అందమైన తోట వేసి, ఆ తోటలో ఉన్న మట్టిని తీసుకాదు, భూమి మీద ఉన్న ప్రియులారా మానవుడిని ఆ యొక్క భూమి మీద ఉన్న మట్టిని తీసి దేవుడు చేశాడు. తోట ఎప్పుడు వేసాడు అనే విషయాన్ని మీకు తెలియపరచాం కదా ప్రియమైన దేవుడు. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం ఉంది. దేవుడిని యెహోవా తూర్పున ఏదో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని అక్కడ ఉంచును. ఈ వచనం ప్రియమైన దేవుని చాలా కీలకంగా మనం ఆలోచన చేయాలి. ఏంటంటే దేవుడు ఆల్రెడీ నిర్మించిన, అంటే సృష్టించిన ఆదామును ఆ తర్వాత తాను ముందుగానే వేసిన ఏదైనా తోటలోకి తీసుకుని ఉంచాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. తోట వెలుపల నుంచే వచ్చడానికి బలమైన ఆధారం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం. తోట బయటే, ఏదైనా వనం బయటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక ఆదామును దేవుడు ఉంచడానికి చెప్పడానికి బలమైన ఆధారం ఏంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనము. ఈ వాక్యము చదువుకు మునుపే ఇక్కడ మనము ఒక విషయాన్ని మీకు తెలియపరిచిన స్టోరీ మీకు తెలియపరుస్తున్నాను. ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఏదైనా వనంలో దేవుడు తయారు చేయలేదు, ఇది ఒక పాయింట్. రెండోది, ఏదైనా వనము తయారు చేయక మునిపే మానవుని తయారు చేయలేదు, ఏదైనా వనం తర్వాతే మానవుని తయారు చేశాడు దేవుడు. అయితే ఏదైనా వనంలో కాదు, ఇది గమనించుకోండి. రెండోది, మూడో విషయానికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు తయారు చేసిన తర్వాత తీసుకెళ్లి ఏదైనా వనంలో పెట్టాడు. తినొద్దన్న పండు తిన్నాడు ఆదాము. తిన్న తర్వాత దేవుడు ఆదాము, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఎక్కడ ఉంటే జీవవృక్ష ఫలాలను తిని నువ్వు ఇంకా జీవిస్తావని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, నీవు నీ భార్య అయిన అవ్వని తీసుకుని పోయి బయటకు వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు అక్కడి నుంచి గట్టేశాడు, నెట్టు వేశాడు, వెళ్ళగొట్టేశాడు. ఆ వెళ్ళగొట్టేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన భూమి మీదకి వచ్చేసాడు. అంటే ఏదైనా వనం నుంచి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ఈ వాక్య భాగం చదువుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం. ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని ఏదైనా తోట నుంచి వెళ్ళగొడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఏనండి అలా వెళ్ళగొట్టినప్పుడు దేవుడు చెప్పిన మాటలు, దేవుడైన యెహోవా తాను ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరుచుటకు ఏదైనా తోట నుండి వారిని పంపివేసెను. విన్నారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా తాను ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి వానిని పంపివేశను. ఏదైనా తోటలో చేయబడినందుకు ఏదైనా వాళ్ళను సేద్యపరచడానికి అక్కడే ఉంచడం చెప్పనట్లేదు. అక్కడ తాను ఏ నేల నుంచి తీయబడ్డాడో ఆ నేలను సేద్యపరచడానికి, పంట పొలాలు పండించడానికి, దాన్ని సాగు చేయడానికి, దాన్ని భూమిని యజమానుడిగా దేవుడు ఆయనకి ఇచ్చారు కాబట్టి దాన్ని పోగొట్టుకున్నాడు ఏదైనా వనం. దీన్ని దేవుడు సేద్యపరచడానికి, దున్నటానికి ప్రియులరా తోట బయటకు నెట్టేసాక ప్రియులారా, ఇక్కడ దున్నటానికి, దాన్ని బాగు చేయడానికి, దాన్ని సేద్యపరచడానికి దేవుడు ఏదో తోట నుండి వాడిని పంపివేసేసాడు. అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ఆదాము ఏ నేల నుండి అయితే సృష్టించబడ్డాడో తోట నుంచి బయటకు నెట్టేసాక మళ్ళీ అదే నేలను దున్నుకోవడానికి దేవుడు పంపించేశాడు. బైబిల్ ఆధారం ప్రకారం దేవుడు ఆదాము తోట వెలుపల సాధారణ భూమి మీద సృష్టించి, సాధారణమైన భూమి, ఆ తర్వాత ఆయన కొరకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన ఏదైనా తోటలో ప్రవేశపెట్టాడు. కాబట్టి ఆదాము పుట్టింది తోటలో కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పెరిగింది తోటలో. పుట్టింది మాత్రం తోటలో కాదు, ఏదైనా వనంలో, ఏదైనా తోటలో కాదు, పెరిగింది ఏదైనా తోటలో. మీ విమర్శనాత్మకమైన ప్రియమైన దేవుని వారలారా, ఎంతో మంది చెప్తూ ఉంటారు, ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంటారు, కానీ మనం ఇటువంటి వాక్యాలు మనం ముందుకెళ్తూ ఉండాలి. ఆదాము ఒక నరుడిగా రూపించబడ్డాడు. అప్పటికి ఇంకా తోట ప్రస్తావన ప్రియులారా ఆదాము చేసిన తర్వాతే ఆ తోట ప్రస్తావనలోకి తీసుకొచ్చాడు దేవుడు. ప్రియులారా ఆదికాండం 2:8 దేవుడు యెహోవా తూర్పున ఏదైనా తోటలో వేసాడు, నరుని అక్కడ ఉంచాడు. ప్రియులారా 2:15 వస్తే దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాన్ని కాపాడటకు అక్కడ ఉంచాడు తప్ప, అక్కడ ఏదైనా వనం కూడా ఆ విధంగానే ఉంచాడు తప్ప మరలా ఎక్కడ పంపించాడంటే తాను నిర్మించిన, అంటే తాను ఏ నేల నుంచి వచ్చాడో ఆ నేలకే సేద్యపరచడానికి పంపించేసాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఏదైనా కొన కూడా అదే నేల కదా, ఇక్కడ ఏదైనా వనంలో ఉన్న నేల అదే, బయట ఉన్న నేల కూడా అదే కదా అని చెప్పంటే ప్రియులారా, ఏదైనా వనం దేవుడు ప్రత్యేకించాడు, ఆ ప్రత్యేకించిన నేల వేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు ఉదాహరణగా ఏర్పాటు చేసి సృష్టించిన ఒక సాధారణమైన నేల కాదు, అది జీవవృక్ష ఫలం ఉండే ఏదైనా వనము. అది పరలోకాన్ని సాదృశ్యంగా చూస్తూ ఉంటాం దాన్ని. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఆ నేలకు వేరు,
ఈ నేల వేరు. అది వృక్షంతో ఉన్న ఫలాలు తినొచ్చు అని చెప్పి, పక్షులన్నీ ఉన్నాయని చెప్పి, అన్ని కూడా ఉన్నాయని చెప్పారు. కానీ అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నదిలో అన్ని ఉన్నాయి కానీ ఇక్కడ సేద్యపరుస్తున్న మరి పాపము పుట్టుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఉండకుండా చేసింది. కాబట్టి తను ఏ నేల నుంచి వచ్చాడో ఆ నేలను సేద్యపరచడానికి దేవుడు అతన్ని బయటకు నెట్టి వేశాడు. పిల్లలు ఆదం అవ్వలు చేసిన పాపం బట్టి దేవుడు వాడిని ఏదైనా తోటలో నుంచి బయటకు పంపేశాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం ఏదైనా తోటలో మనం చూస్తే తాను ఏ నెల నుండి తీయబడ్డాడు దాన్ని సేద్యపరచకు బయటికి రావాల్సి వచ్చింది. ప్రియులారా, మానవుడు ఏదైనా తోట వెలుపల ఉన్న సాధారణ భూమి నేలమడి ద్వారా సృష్టించబడ్డాడనే విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆదాం అనే పేరుతోనే ఉంది ప్రియమైన దేవుని బిడ్డ. అసలు రహస్యం ఏంటంటే ఆదాం అనే పేరులోనే ఉంది. ఏంటంటే బైబిల్ ఆధారం బట్టి చూస్తే బైబిల్ పాత నిబంధన గ్రంథంలో మొదట హీబ్రూ భాషలో రాయబడింది అనే విషయం మీకు తెలుసా ప్రియులారా? హెబ్రీ భాషలో రాయబడింది. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఇక్కడ హెబ్రీ భాషలో మనం చూస్తే హెబ్రీ భాషలో ఆదాం అంటే ప్రియులారా నరుడని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ప్రియులారా నరుడని అర్థం వస్తుంది. అయితే దాని పదము ఆదామా అని నేల పదం నుండి వచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే అనే మూల పదం నుంచి వస్తా ఉంది ఈ పదము. నేల పదం అంటారు దీని, మూల పదం అని కూడా అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ పదము మూల పదము. ఆదామా అనేది మూల పదము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాం అని పెట్టిన ఆదామా అనేది మూల పదం. ఆడం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ హెబ్రీ భాషలో ఆదామా అంటే ఎర్రటి నేల అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదాం అంటే ఎర్రటి నేల అని అర్థం, లేకపోతే సాధారణ భూమి అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక భూమి అని అర్థం, లేకపోతే ఎర్రటి నేల అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. తోట ప్రియులారా హెబ్రీ భాషలో గన్ అంటారు. హెబ్రీ భాషలో ఏమంటారంటే, మనం తెలుగులో తోట అంటున్నా, తోటని ఏమంటారంటే గన్ అంటారు. దేవుడు ఆదామని గన్ అంటే తోటలో మంటితో చేయలేదు ప్రియులారా. ఆదాము తోట వెలుపల ఉన్న ఎర్రటి నేల మంటితో అంటే దేవుడు చేశాడు. ఆ ఎర్రటి నేలమడితో చేశాడు. యోబు గ్రంథం చూపిస్తున్న సృష్టి సాక్ష్యం ప్రియులరా. అంటే యోబు గ్రంథం ఒక సాక్ష్యం చెప్తా ఉంది. ఏమనంటే యోబు గ్రంథం 36:6లో యోబు గ్రంథం 36:6 చూస్తే ప్రియులరా, ఇక్కడ ఈ యోబు గ్రంథము బైబిల్లోని అత్యంత ప్రాచీనమైనది. బైబిల్లోనే పాతదైన ఈ యోబు గ్రంథాన్ని మనం చూస్తే మొదటిగా రాయబడిన గ్రంథము యోబు గ్రంథం అని కూడా అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలుగు అనే భక్తుడు దేవుని సృష్టి క్రమాన్ని గుర్తు చేస్తూ ఇలా ప్రియులారా ఉంటది అని చెప్పి తెలియపరుస్తున్నాడు. ఏంటంటే ఇదిగో దేవుని దృష్టికి నేలను నీ వంటి వాడనే, దేవుని దృష్టికి నేనను నీ వంటి వాడనే, నేను మంటితో చేయబడిన వాడనే, నేలను మంటితో చేయబడిన వాడిని అని చెప్పి ప్రియులారా ఏలుహు అనే భక్తుడు అక్కడ ఈ యోబు యొక్క స్నేహితుడు తెలియపరుస్తున్నాడు. ఇదిగో దేవుని దృష్టికి నేనను నీ వంటి వాడనే, నువ్వు మంటి నుంచి వచ్చావు, నేను కూడా మంటితోనే చేయబడిన వాడనని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ వాడబడిన మంటిని ప్రియులారా లోదార్ అంటే బైబిల్ అనువాదాల్లో హెబ్రీ భాషలు మూలల్లో కానీ చూస్తే ప్రియులరా, అది విశ్వవ్యాప్తంగా మనం చూస్తే అది భూమి అంతటికి కూడా ప్రియులరా దొరికే సాధారణమైన క్లే అంటే మట్టి సూచిస్తూ ఉంది తప్ప ఏదైనా తోటలో ప్రత్యేకమైన మట్టిని సూచిస్తలేదు. ఇక్కడ మీరు గమనించవలసింది అదే. భూమి మీద ఉన్న సాధారణ మానవుడి మనిషికి ఉన్న మీకు గడిచిన దినములో చెప్పాను కదా, మట్టికిని మనిషికిని ఏ విధమైన పోలికలు ఉన్నాయో చెప్పాను మీకు. అదే పోలికలు దొరుకుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రసంగి గ్రంథం కూడా ఒక విషయాన్ని తెలియపరుస్తుంది. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనము చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే జ్ఞాని అయిన సొలొమోను రాజు ప్రియులారా తెలియపరుస్తున్నాడు. మానవ శరీరం ఎక్కడి నుండి వచ్చింది, చనిపోయాక ఎక్కడికి వెళ్తుంది అనే విశ్వసత్యాన్ని అంటే విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ ఆలోచనని ఒక సత్యంగా తాను తెలియపరుస్తూ ఉన్నాడు సొలొమోను గారుడు. ఇలా 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ప్రసంగి 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే అన్నీ ఒక్క స్థలంనకే పోవును, అన్నీ మంటి నుండి పుట్టెను, అన్నీ తిరిగి మంటలోనే కలిసిపోవును. అన్ని ఒక్క స్థలంలోకే, మనం ఏ నేల నుంచి వచ్చామో ఆ నేలలోనే పూడ్చబడతాం, ఆ నేలలోనే కప్పెట్టబడతాం అని ఈ వాక్యం యొక్క సారాంశము. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం చూస్తే మన్ను వెనుకటి వల్లే భూమికి తిరిగిపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగిపోవును. ప్రియులారా, మన్ను వెనుకటి వల్లే భూమికి తిరుగుతుందని చెప్పి తిరిగిపోతుందని చెప్పి సొలొమోను గారుడు ప్రసంగి ద్వారా
తెలియపరుస్తున్నాడు. ఆత్మ అయితే దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, మట్టిలో కలిసిపోద్ది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోద్దని. ఇక్కడ సొలొమోను మన్ను భూమి గురించి తిరిగిపోతుందని, మన్ను తిరిగి భూమికి వెళ్ళిపోతుందని తెలియపరుస్తా ఉన్నాడు. ప్రియులారా, ఏదైనా తోటకు తిరిగిపోవని అనలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మానవ శరీరం భూమి మీద ఉన్న సాధారణమైన మట్టికి, మానవ శరీరం భూమి మీద ఉన్న సాధారణ మట్టికి చెందింది కాబట్టి చనిపోయాక భూమిలోనే కలిసిపోతా ఉంది. ఆదాం పుట్టిన సాధారణ భూమి కాబట్టి ప్రియులారా, ఇది మనకి ఒక ఆధారంగా మనము చూడవలసి ఉంటుంది. ఇక్కడ మరొక విషయం చూస్తే అపోస్తలుడైన పౌలు ప్రియులారా కొత్త నిబంధనలో ఒక విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం. క్రొత్త నిబంధనలో ప్రభు ప్రియులారా ఏ విధంగా ఆయన శిలువ మరణం పొందుకుని వెళ్ళిపోయారు. అయితే క్రమాన్ని మనం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు ఆదాము సృష్టిని క్రీస్తు పునరుద్ధానాన్ని పోలుస్తూ ఆదాము యొక్క పుట్టుక స్థానాన్ని ఒక మొక్కలో విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే మొదటి మనుషుడు భూమి సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు అని చెప్పి పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే భూమి సంబంధించింది. ఈ భూమి ప్రియులారా ఇక్కడ ఏదైనా వనానికి దేవుడు భూమి అని పేరు పెట్టలేదు. ఈ నేల అని ఉన్న దానిని అదేంటి ఏదైనా తోట ప్రియులారా, ఈ నేలకే భూమి అని పేరు వచ్చింది. ప్రేమ దేవుని వాళ్ళరా, అంటే ఏదైనా వనం భూమి మీద ఉన్నది, ఆయన తూర్పున ఉన్నది, దాని చుట్టూ కెరూబులు ఎందుకు కట్టవలసి వచ్చింది? అదే సత్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మరలు ఎక్కడే ఉంటే మరలు అక్కడికి ఆ కెరూబులు ఎందుకు పెట్టారు? అక్కడ శరాపులు ఎందుకు వచ్చాయి? ఆడ కెరూబులు శరాపుల చేత ఎందుకు అడ్డు పెట్టారని చెప్పంటే ఇక్కడ క్వశ్చన్ మనకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విషయాన్ని అది పెద్ద టాపిక్, అది మరలా రేపు చెప్పుకుందాం. ఏమనంటే ఇక్కడ పరలోకం వెళ్ళాలంటే యేసయ్యని నమ్ముకోవాలి. డైరెక్ట్ గా మనం పరలోకం వెళ్ళలేము. అయితే ఏదైనా వనంలోకి ఆదాం మళ్ళా వెళ్ళిపోయిన ఆదాం మళ్ళీ డైరెక్ట్ గా మళ్ళీ ఏదైనా వనంలోకి వెళ్ళిపోవచ్చేమో. అందుకే దేవుడు దూతలను అడ్డెట్టేసాడు. అంటే ఆడికి వెళ్ళగలిగిన అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మరొకసారి రేపు దినము తెలుసుకుందాం. అక్కడ అడ్డెందుకు పెట్టారనే విషయాన్ని, దాని టాపిక్ మనం రేపు తెలుసుకుందాం. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భూమి సంబంధి ఉన్నాడు కాబట్టి పరలోకా నుంచి వచ్చిన వాడు యేసయ్య క్రీస్తు భూ సంబంధి ఆదామని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు, తన పత్రికల్లో ప్రియులారా రాస్తా ఉన్నాడు. అయితే మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే భూమి యొక్క మంటి నుండి ఆదాం వచ్చాడని ప్రోత్రమణం కూడా ధృవీకరిస్తా ఉంది, మట్టి నుంచి వచ్చాడని. ఆ మట్టినే సేద్యపరచడానికి వచ్చాడని చెప్పి ఆధారం చెప్తూ ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనకు ఏం అర్థం అవుతుందంటే ప్రియులారా, బైబిల్ విషయానికి వస్తే అంటే పాత నిబంధన ఆదికాండం నుండి కొత్త నిబంధన కొరింథీ పత్రిక వరకు కూడా ఉన్న ఏకైక అభిప్రాయం ఏంటంటే ప్రియులారా, ఒకే అభిప్రాయం, ఏకాభిప్రాయం అంటారు. ఈ అభిప్రాయం ఏంటంటే ప్రియమైన మానవుడు ఈ విశాల భూమి మీద ఉన్న మంటితోనే, ఈ విశాలమైన భూమి అంటే ఈ ప్రపంచంలోని ఈ భూమి, ఈ గ్లోబు, ఈ భూమిలో ఉన్నదే దాన్నే తీసి భూమి మీద ఉన్న మంటితోనే మానవుడు నిర్మించబడ్డాడని దేవుడు అతనికి ఒక గొప్ప ఆధిక్యతను ఇవ్వాలని దేవుడు నిర్ణయించుకున్నాడు, చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవ్వడానికి మాత్రమే తాను ఈ విధంగా చేసాడని మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసుకోవాలి. దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు, మనుషుల్ని ఏర్పాటు చేసిన దేవుడు, మనిషిని ఏర్పాటు చేసిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి దేవుడు ప్రియులారా, ఇక్కడ ఆదాం విషయానికి వస్తే ఆదాం చేసిన కూడా అదే. దేవుడు మరి ఈ యొక్క మట్టి నుంచి వచ్చాడు కాబట్టి మట్టిగా తిరిగి మట్టిలో కలిసిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా అదే మట్టిలో తాను భూమి పుట్టిన ఇక్కడ పౌలు చెప్తున్నట్లుగా మట్టి ఏ నేల నుంచి వచ్చాడు ఆ నేలలోనే వెనుకటి వెళ్ళి తిరిగి మట్టి అయిపోవును అనే మాటను బట్టి మట్టి అయిపోతాడు. సులభం చెప్పినట్టు వెనుకటి వెళ్ళి తిరిగి మనిషి వెనుకటి వెళ్ళి మరలా మట్టి అయిపోతాడు అని చెప్పి తెలియపరుస్తున్నాడు. మీకు క్లుప్తంగా క్లారిటీగా ముగింపుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఆదాము ఏదైనా వనంలో తయారు చేయబడ్డా లేకపోతే మరి ఏదైనా వనం బయట తయారు చేయబడ్డాడనే విషయాన్ని మనం గమనిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా వనం బయటనే తయారు చేయబడ్డాడని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క వందనములు. బ్రదర్ శామ్యుయల్ జ్యోతి ఆఫీషియల్ అని మా యూట్యూబ్ ఛానల్ ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు మీరు సపోర్ట్ చేయండి.